ఊరూరు తిరిగా ప్రతి నియోజకవర్గంలో చెప్పా, ఎవరైతే ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నా, వాళ్ళ పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయని నేను ఆనాడు ప్రజలు చెప్పా. అందుకే మమ్మల్ని గెలిపిస్తాం జరిగింది. కానీ మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయట్లేదా? అమర్నాథ్ గౌడ్ లాంటి చిన్నారిని పెట్రోల్ పోసి మేము తగలబెట్లా. అబ్దుల్ సలాం లాంటి కుటుంబాన్ని మేము వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురాలా. తోట చంద్రయ్య ఏం తప్పు చేయని వ్యక్తిని నడివీధిలో మేము చంపల. అది రాజారెడ్డి రాజ్యాంగం చేసింది. ఆ సైకో ప్రజలకి మనం తెలియజేయాలి. 10 సార్లు చెప్పాలి. ఎందుకంటే మంచి రోజులు వచ్చినాయి. పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొడుతున్నారు. అమ్మయ్య అనుకుంటే చాలా ఇబ్బంది పడతాం. మనలో కసిపోకూడదు. మనలో ఎప్పుడు ఆకలి అనేది ఉండాలి. మిమ్మల్ని అందరినీ పరిగెత్తిచ్చే బాధ్యత కూడా నేను తీసుకోబోతున్నా.